హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా మొదటి నుండి ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఎయిర్పోర్ట్లో మోసం చేయడం చాలా కష్టం. కొంతమంది త్వరగా ధనవంతులు అవ్వాలని, కొంతమంది తప్పక తమ వెంట కొన్ని ఎలాంటి సామాన్లు తీసుకెళ్తారు అంటే అవి పూర్తిగా ఇల్లీగల్. మీరు కూడా వాటిని తీసుకెళ్ళడానికి ఆలోచన కూడా చేయకూడదు. కొంతమంది కొంత డబ్బు కోసం తమ వెంట ఇల్లీగల్ వస్తువుల్ని తీసుకెళ్తూ ప్రమాదాలని ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి పనులు చేసేవారు ఎక్కువగా సెక్యూరిటీ చెకింగ్ సమయంలో దొరికిపోతారు. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. కొకాయిన్. డబ్బు సంపాదించడానికి చాలా మంది ఎంతకైనా తెగిస్తారు. ఈ మాట ఊరికే చెప్పడం లేదు. ఈ మహిళ తన ప్రాణాలకు తెగించి కొకాయిన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించింది. ఆఫీసర్స్ని మోసం చేయడానికి చాలా క్రియేటివ్ పద్ధతిని ఉపయోగించింది. ఈమె బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించి 3 కిలోల కొకాయిన్ని దాచింది. అది తన బాడీలో ఒక భాగంగా కనపడేలా ఇంప్లాంట్ చేయించుకుంది. కానీ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కళ్లను కప్పి ఏదైనా తీసుకెళ్లడం దాదాపు అసాధ్యం. ఎయిర్పోర్ట్ నుండి వెళ్లే సమయంలో చేసే చెకింగ్లో ఈ మహిళ పట్టుబడింది. పట్టుబడ్డ తర్వాత ఎయిర్పోర్ట్లో ఎంత డ్రామా చేసినా ఉపయోగం లేకపోయింది. ఆ తర్వాత ఈ మహిళకు బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ అయింది. ఈ నేరానికి 4 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. డైమండ్స్. 2015లో ఒక మహిళ తన కడుపులో డైమండ్స్ని దాచిపెట్టుకుంది. ఇదెలా సాధ్యం అని మీరు అనుకుంటారేమో. 1 కాదు, 10 కాదు, 10,000 కంటే ఎక్కువ డైమండ్స్ని ఈ మహిళ మింగేసింది. దాని విలువ $4,00,000, అంటే భారత కరెన్సీలో 2,85,00,000 కంటే ఎక్కువే. ఈ డైమండ్స్ని మింగడానికి చాలా కష్టపడి ఉంటుంది. అలాగే దీనికి ఎంత సమయం పట్టి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వీటిని స్మగుల్ చేసినందుకు ఈమెకు డబ్బులు వస్తాయేమో, కానీ వీటిని బయటకు తీసే ప్రొసీజర్ ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించలేదు. దీనికి వాడిన తెలివి మంచి పని కోసం వాడి ఉంటే సరైన పద్ధతిలో చాలా డబ్బు సంపాదించి ఉండేది. హమ్మింగ్ బర్డ్స్ ఇన్సైడ్ అండర్వేర్. ఇది నమ్మడం కొంచెం కష్టం. ఒక హమ్మింగ్ బర్డ్ని మనిషి తన అండర్వేర్లో పెట్టుకోవడం అసాధ్యం. కానీ ఇతను దాదాపు తన అండర్వేర్లో 12 హమ్మింగ్ బర్డ్స్ని దాచిపెట్టాడు. ఎయిర్పోర్ట్లో ఇతని పద్ధతి విచిత్రంగా ఉండడంతో ఎయిర్పోర్ట్ అఫీషియల్స్కి అనుమానం వచ్చి విచారించడానికి తీసుకెళ్లారు. ఇతను తన అండర్వేర్లో 12 హమ్మింగ్ బర్డ్స్ని ఒక బట్టలో ఉంచి టేప్తో అంటించాడు. ఈ విషయం సెక్యూరిటీ ఇన్స్పెక్షన్లో తెలిసింది. కిడ్ ఇన్ ఎ బ్యాగ్. ఇల్లీగల్ సామాన్లను తీసుకెళ్లడం గురించి మనం విన్నాం. కానీ ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల్ని బ్యాగ్లో ఇల్లీగల్గా తీసుకెళ్లటం విన్నారా? ఒక కపుల్ తమ పిల్లాడిని బ్యాగ్లో దాచిపెట్టి తీసుకెళ్లాలనుకున్నారు. వాళ్లకు కస్టమ్స్ నుండి తప్పించుకుని వెళ్లగలమని ఎలా అనిపించిందో తెలియదు. వాళ్ళు పట్టుబడ్డ తర్వాత దానికి కారణం అడిగితే చెప్పిన సమాధానం కూడా చాలా సిల్లీగా ఉంది. అదేంటంటే బేబీకి వీసా లేకపోవడం. బేబీకి వీసా లేకపోవడంతో వాళ్లను ఎయిర్పోర్ట్లో 2 రోజులు ఉండమన్నారు. ఎందుకంటే ఈ 2 రోజుల తర్వాతే ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది. వాళ్లకు వేచి ఉండడం ఇష్టం లేక ఈ దారిని ఎంచుకున్నారు. వాళ్ళు బేబీని బ్యాగ్లో వేస్తున్నప్పుడు బేబీ హెల్త్ ఇష్యూస్ గురించి కూడా ఆలోచించకపోవటం చాలా విచారకరం. స్కర్ట్ ఫిల్డ్ విత్ ఫిష్. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు వస్తూ పోతూ ఉన్నారు. సెక్యూరిటీ ప్రయాణికుల్ని యథావిధిగా చెక్ చేస్తున్నారు. అకస్మాత్తుగా ఒక మహిళ విచిత్రంగా నడవడం ఒక సెక్యూరిటీ కంటపడింది. ఆమె వేసుకున్న స్కర్ట్ కొంచెం విచిత్రంగా ఉంది. దానిలో నుండి కూల్ డ్రింక్ ఓపెన్ చేసినప్పుడు వచ్చే సౌండ్స్ వస్తూ ఉన్నాయి. అఫీషియల్స్ అనుమానంతో ఆ మహిళను ఆపి ప్రశ్నించడానికి తీసుకెళ్లారు. అయితే ఆమెను చెక్ చేస్తే ఆమె స్కర్ట్ లోపల 15 వాటర్ ఫిల్డ్ బ్యాగ్స్లో 51 ట్రోపికల్ ఫిష్ ఉన్నాయని తెలిసింది. టైగర్ కబ్. థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో ఒక మహిళను అనుమానంతో ఆపి ఆమె సామాన్లలో ఉన్న ఒక బ్యాగ్ని చెక్ చేయగా అందులో స్టఫ్డ్ టాయ్స్ ఉన్నాయి. అది చూడగానే అధికారులందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాటితో పాటుగా ఒక టైగర్ కప్కు ఫుడ్ డ్రగ్ ఇచ్చి థాయిలాండ్ నుండి ఇరాన్ తీసుకెళ్లి అమ్మి డబ్బు చేసుకోవాలనుకుంది. ఆ పని చేసినందుకు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. న్యూ బోర్న్ స్నేక్స్. స్టాక్హోమ్ ఎయిర్పోర్ట్లోని ఈ ఘటన మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒక మహిళ తరచుగా తన బ్రాను బ్రెస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటోంది. సెక్యూరిటీ వాళ్ళకు అనుమానం వచ్చి ఆమెను చెక్ చేయక ఆమె తన చెస్ట్లో 2 న్యూ బోర్న్ స్నేక్స్ ఉన్నాయి. వాటిని ఆమె స్మగుల్ చేయాలనుకుంది. డెడ్ బాడీ. కొందరు డబ్బు సంపాదించడానికే కాదు, డబ్బు ఆదా చేసుకోవడానికి కూడా విచిత్రమైన పనులు చేస్తారు. డెడ్ బాడీని విమానంలో తీసుకెళ్తారని మీరెప్పుడైనా ఆలోచించారా? అలా ఆలోచించడమే కాదు, ఆ పని చేయడానికి ప్రయత్నించారు కూడా. 2010లో ఒక మహిళ తన బంధువు డెడ్ బాడీని లివర్పూల్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్తోంది. వీల్ చైర్ మీద ఉన్న ఈ మనిషి పడుకున్నాడా లేదా చనిపోయాడా అని కనిపెట్టడం కష్టం. అనుమానం వచ్చి పరిశీలించగా ఆ మహిళ పట్టుబడింది. హ్యూమన్ ఐబాల్స్. ఒకసారి ఒక ప్యాసింజర్ 10 హ్యూమన్ ఐబాల్స్తో పట్టుబడ్డాడు. 2007లో స్టాన్స్టెడ్ ఎయిర్పోర్ట్లో అఫీషియల్స్ ఆ ప్యాసింజర్ వద్ద లగేజ్లో ఐబాల్స్తో ఉన్న జార్ని పట్టుకున్నారు. అతను ఈ ఐబాల్స్ని ఎందుకు తీసుకెళ్తున్నాడో, అతను పట్టుబడ్డ తర్వాత ఐబాల్స్ని ఏం చేశారో ఎవరికీ తెలియదు.
సీల్స్ హెడ్. 2004లో బోస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి బ్యాగ్ని స్కాన్ చేయగా దాంట్లో కట్ చేసిన సీల్ తల ఉంది. ప్రశ్నించగా అతను ఒక బయాలజీ ప్రొఫెసర్ అని, అతనికి చనిపోయిన సీల్ దొరికిందని, అందుకని దాని తల కట్ చేసి తీసుకెళ్లి దాని మీద స్టడీ చేయాలనుకున్నాడని తెలిసింది. ఒక జంతువును పర్మిషన్ లేకుండా ఒక చోట నుండి వేరొక చోటకు తీసుకెళ్లటం నేరం. అది ఎడ్యుకేషనల్ పర్పస్ అయినా సరే. అతన్ని విమానం ఎక్కకుండా ఆపేశారు, జరిమానా కూడా విధించారు. స్నేక్స్. ఓర్లాండో నుంచి బ్రెజిల్ వెళ్లే ఒక వ్యక్తిని ఓర్లాండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. ఈ మనిషి తన వెంట 20 కంటే ఎక్కువ పాముల్ని తీసుకెళ్తూ ఉన్నాడు. మెషీన్లో అతని బ్యాగ్ పెట్టగా అవి వాటిలో కనిపించాయి. వాటితో పాటు కొన్నింటిని నైలాన్ సాక్స్, స్పీకర్స్లో కూడా ప్యాక్ చేశాడు. అతని జేబులో చిన్న తాబేళ్లు కూడా పెట్టుకున్నాడు. వాటిలో ఏవి కూడా విషపూరితమైనవి కావు. ఇంతకుముందే చెప్పినట్టు ఒక జంతువును పర్మిషన్ లేకుండా ఒక చోటు నుండి ఇంకొక చోటుకు తీసుకెళ్లడం నేరం. స్కల్ ఇన్ ఏ బ్యాగ్. 2007లో ఒక మహిళ మయామిలో ప్రయాణిస్తోంది. అంతా మామూలుగానే కనిపించింది, కానీ ఆమె బ్యాగ్లో చూడగా అందులో ఒక పుర్రె దొరికింది. దాన్ని టెస్ట్ చేయగా ఆ పుర్రె కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక మనిషిదని తేలింది. ఓల్డ్ మ్యాన్ విత్ వెపన్స్. ఒక ముసలి వ్యక్తి వాకర్ సహాయంతో నడుస్తూ శాంటా క్లాజ్ లాంటి గడ్డం, గ్లాసెస్ పెట్టుకున్న వ్యక్తి ఎయిర్పోర్ట్లో వస్తున్నాడని అఫీషియల్స్ చెప్పారు. సెక్యూరిటీ వాళ్ళు అతన్ని చెక్ చేయకుండా పంపించాలని అనుకున్నారు. కానీ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ దృష్టి అతని వాకర్ మీద పడింది. దాంట్లో చాలా తెలివిగా ఒక కత్తి, నకిల్స్, రివాల్వర్, డ్రగ్స్ దాచిపెట్టాడు. ఐఫోన్స్ అమ్మి డబ్బు చేసుకోవాలనుకుని ఒక వ్యక్తి తన ఒంటిపై 94 ఐఫోన్స్ని ఇలా పెట్టుకుని వెళ్తూ ఉండగా ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ అఫీషియల్స్కి ఇతని నడకపై అనుమానం వచ్చింది. అతన్ని ఎగ్జామినేషన్ కోసం తీసుకెళ్లగా ఇదిగో ఇలా దొరికిపోయాడు. గోల్డ్ బిస్కెట్స్ ఇన్ షర్ట్స్. అన్నిటికంటే ఎక్కువగా స్మగిల్ చేసేది గోల్డ్ బిస్కెట్స్. వీటిని స్మగిల్ చేసే ఎన్నో కథలు మనకు చాలా వరకు తెలిసినవే. ఒక వ్యక్తి గోల్డ్ బిస్కెట్స్ని చిన్నగా చేసి తన షర్ట్లో కుట్టి సెక్యూరిటీని దాటి వెళ్లాలని ప్రయత్నించాడు. కానీ ఒక ఆఫీసర్ అనుమానంతో బంగ్లాదేశ్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాడు. అతనితో ఉన్న వ్యక్తి దగ్గర అతని షూలో బంగారం ముక్క దాచి ఉండటం కనిపెట్టారు. అతని దగ్గర 2.5 కిలోల బంగారం దొరికింది. వస్తువులను దొంగతనంగా రవాణా చేయటం విమానాల్లోనే కాదు, రైళ్లలోనూ, రోడ్డు మార్గంలోనూ, సముద్ర మార్గంలోనూ చేస్తారు. రష్యా కస్టమ్స్ ఇలాంటిది ఒక కేసు పట్టుకున్నారు. దాంట్లో స్మగ్లర్స్ చెట్లను నరికి దాంట్లో సిగరెట్లను దాచి బోర్డర్ క్రాస్ చేసే ట్రైన్లో బోర్డర్ దాటించాలనుకున్నారు. దాంట్లో 200 కాదు, 500 కాదు, మొత్తం 25,000 సిగరెట్ ప్యాకెట్స్ దొరికాయి. దీనికోసం ట్రంక్ను లోపల నుండి ఖాళీ చేసి దాంట్లో సిగరెట్ల నుంచి మూసివేశారు. ఆఫీసర్ల దూరదృష్టితో అది ముందుకొచ్చింది. మెక్సికో పోలీసులు ఒక మహిళను అరెస్ట్ చేశారు. ఆమె పేరు మారియా. ఆమె జైల్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ని బయటకు తీసుకురావడానికి ఒక సూట్ కేసును ఉపయోగించింది. ఆఫీసర్స్కి అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఒక వ్యక్తి పూర్తిగా ముడుచుకుని బ్యాగ్లో కూర్చున్నాడు. తర్వాత ఇద్దరిని వేర్వేరు జైల్స్కి పంపించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.